ఇది నీ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇటువంటి చెప్పుకుంటూ పోతే కొన్ని వందల కోట్లు. నిన్న మాక మనకు చూస్తే కృష్ణమోహన్ రెడ్డిని, తర్వాత ధనుంజయ రెడ్డి గారిని, తర్వాత ఈరోజు భాస్కర్ రెడ్డి గారిని రకరకాలుగా నువ్వు అరెస్ట్ చేస్తాను, లోపల పెట్టుకుంటున్నావు. ఒక్కసారి నువ్వు గుర్తుపెట్టుకో, ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తూ మీ యొక్క సిట్టో లేకుంటే మీ యొక్క ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్తో కూర్చొని ఎలక్షన్లకు డబ్బు తీసుకుని పంచారనేటువంటి అభియోగం మీద ఈరోజు అరెస్ట్ చేశారు మీరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ యొక్క పార్టీ బీఫార్మ్ మీద 5 సార్లు నేను పోటీ చేశాను. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క ఎలక్షన్స్లో కూడా అంతో ఇంతో మీరు డబ్బులు పంపించేవాళ్ళు, ఆ డబ్బులు మేము ఖర్చు పెట్టేవాడిని. ఆ డబ్బులు ఏమైనా మీ నాయన ఆస్తి నాకు పంపించావా? గుర్తు చేసుకో ఒకసారి.